మీనా దగ్గర బాధపడుతున్న బాలు మాటలు విని మౌనిక దగ్గరకు వచ్చి గుండె పగిలే నిజం తెలుసుకున్న ప్రభావతి మౌనిక అయితే సంజయ్తో కలిసి బయటికి వస్తుంది. ఇక కారు దగ్గర మౌనిక చూస్తూ ఉండంగానే అప్పుడే ఇక బాలు అయితే కనిపిస్తాడు. అమ్మో, అన్నయ్య ఇక్కడున్నాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ వెళ్తూ ఉండంగా తన పర్సు అయితే పడేసుకుంటుంది. ఆ పర్సును అయితే బాలు తీసుకొచ్చి మౌనికకైతే ఇస్తాడు. అమ్మా మౌనిక, ఏం చేస్తున్నావమ్మా? అదేంటి నేను పిలుస్తున్నా పలక్కుండా వెళ్ళిపోతున్నావు? అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావంటూ బాలు అడుగుతూ ఉండంగా ఇంతలో సంజయ్ అయితే చూస్తూ ఉంటాడు. అది చూసిన మౌనిక అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? నాతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నేను నిన్ను చూడంగానే ఎంత సంతోషం కలిగిందో తెలుసా? చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నాను. నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాను. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదన్నట్టే ఉండేవాణ్ణి. కానీ నీ పెళ్ళైన తర్వాత, నువ్వు దూరమైన తర్వాత ఈ అన్నకి ఎప్పుడూ కూడా నువ్వే గుర్తొస్తుంటావమ్మా. ఏం చేస్తాను, నిన్ను ప్రాణంగా పెంచుకున్నాను అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి మౌనిక మాత్రం తన లోపలే ఏడుస్తూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉండిపోతుంది. ఏంటమ్మా మౌనిక, వచ్చిన దగ్గర నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేమీ మాట్లాడడం లేదేంటమ్మా? ఈ అన్నయ్య మీద కోపమా అంటూ అనంగానే మౌనిక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండంగా, అమ్మా మౌనిక ఆగమ్మా అంటూ ముందుకైతే వస్తాడు. ఇంతలో అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అయితే, ఎవరు మీరు? మేడం, మీకు ఇతను తెలుసా అంటూ అనంగానే, లేదు, నాకు అతనెవరో తెలీదు అంటూ మౌనిక అయితే చెప్పంగానే సెక్యూరిటీ గార్డ్ అయితే బాలుని బయటికైతే నెట్టేస్తాడు. ఇక బాలుని మౌనిక ఎవరో తెలీదు అన్న మాట గుర్తు చేసుకుని బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఎంతగా మారిపోయావమ్మా అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూసి మౌనిక అయితే ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించు అంటూ ఏడుస్తూ ఉండంగా అప్పుడే సంజయ్ అయితే వస్తాడు. భలే పని చేశావే, నువ్వు గనుక ఇప్పుడు మీ అన్నయ్యతో మాట్లాడుంటే తర్వాత పరిణామం ఏరేగా ఉండేది. కానీ నువ్వు నాకిచ్చిన విలువ చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఇలా మాట్లాడకుండా ఆ బాలుగాన్ని అవమానిస్తూ ఉంటే ఖచ్చితంగా వాడు బాధపడతాడు. నన్నే అవమానించినందుకు వాడికి తగిన శిక్ష పడింది, వాడికి తగిన శాస్తి జరిగింది. ఎప్పుడైనా సరే వాడు కనిపిస్తే నువ్వు ఇలాగే అవమానిస్తూ ఉండాలి. నీ పుట్టింటి వాళ్లతో ఎవరితో కూడా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అంటూ సంజయ్ అయితే మౌనికకి వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో బాలు అయితే బాధగా ఇంటికైతే వెళ్తాడు. బాలు మొహం బాధగా ఉండడంతో మొహంలో నవ్వు కూడా లేకపోవడం గమనించిన మీనా అయితే బాలు దగ్గరికి వెళ్తుంది. మీనా వెళ్ళంగానే మీనా ఒడిలో అయితే పడుకుని బాలు బాధపడుతూ ఉంటాడు. ఇక బాలు కళ్ళంట కన్నీళ్లు రావడంతో అది గమనించిన మీనా అయితే, ఏమైందండి, ఏం జరిగింది, మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఎప్పుడూ కూడా మీ కంట్లో కన్నీళ్లు చూడలేదు, ఎప్పుడు మీరిలా ఇంతగా బాధపడడం చూడలేదు, ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు అయితే జరిగింది మొత్తం చెప్తాడు. నేను ఎవరో తెలియదు అంటూ మౌనిక నన్ను బయటికి గెంటించేసింది. నాకు అంతకు కూడా బాధగా లేదు. అంటే దాని అత్తారింట్లో దాన్ని ఏ కష్టాలు పెడుతున్నారో ఆ సంజయ్ గాడు పరమ దుర్మార్గుడు. మౌనికని ఎంతగా ఇబ్బంది పెట్టుంటే నేనెవరో తెలియదని మౌనిక అంత మాట అనగలిగిందో అదంతా తలుచుకుంటూ ఉంటే నాకు చాలా భయం వేస్తుంది మీనా. అక్కడ మౌనిక పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అంటూ అనంగానే, అవునండి, ఆ సంజయ్ పరమ దుర్మార్గుడు. మీరు పెళ్లికి ముందు ఎంత చెప్పినా ఈ విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మిమ్మల్ని అంత మాట అంది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగే ఉంటుంది.
తప్పనిసరి పరిస్థితిలో తన మనసులోంచి రాకపోయినా పెదాలపై నుంచి ఆ మాట అనడానికి మౌనిక కూడా ఎంత నరకం అనుభవించుంటుందో నాకు తెలుసండి. మీరు బాధపడకండి, సమస్యలన్నీ అవే సద్దుమణుగుతాయి అంటూ అనంగానే, లేదు మీనా, దాన్ని నేను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాను. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో తలుచుకుంటేనే భయమేస్తుంది అంటూ బాలు అంటూ ఉండంగా ఈ మాటలైతే ప్రభావతి అయితే వింటూ ఉంటుంది. నేను నా చెల్లెలికి ఏదైనా జరిగితే సహించలేను. అదంటే నాకు ప్రాణం. దాని పరిస్థితి తలుచుకుంటూ ఉంటే నాకు చాలా భయమేస్తుంది అంటూ బాలు అనంగానే, లేదండి, మౌనిక చాలా ధైర్యంగా ఉంది. తను ఆ సమస్యలన్నీ ఎదుర్కొంటుంది. మీరు జరిగిందంతా మర్చిపోండి. మీరేమీ బాధపడకండి. అంతా ఆ దేవుడి మీదే భారమేయండి అంటూ మీనా అయితే చెప్తూ ఉండంగా ఈ మాటలు విన్న ప్రభావతి అయితే, అంటే ఏదో జరగరానిదే జరుగుతుంది, నా కూతురు పరిస్థితి ఏంటో నేను తెలుసుకోవాలి అంటూ ఇక మౌనికను కలుసుకోవడానికి ప్రభావతి అయితే వెళ్తుంది. ఇంతలో సంజయ్, ప్రభావతి ఇద్దరూ కూడా ఇంటికి వచ్చిన తర్వాత సంజయ్ తెల్లయితే అడుగుతూ ఉంటుంది, ఏంట్రా ఇంత సంతోషంగా కనిపిస్తున్నావు, ఏం జరిగింది అంటూ సంజయ్ తల్లి అడగంగానే, ఏముందా, ఈరోజు నా భార్య ఆ బాలుగాడిని అవమానించింది, వాడికి తగిన గుణపాఠం చెప్పింది, అందుకే నాకు ఇంత సంతోషంగా ఉంది అంటూ చెప్తూ ఉంటాడు సంజయ్ అయితే. ఏంటమ్మా ఇదంతా, మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగి ఉండొచ్చు, కానీ మీ అన్నయ్యని ఎందుకు నువ్వు అలా అవమానించి మాట్లాడడం, పాపం బాధపడతాడు కదా అంటూ సంజయ్ తల్లి అనంగానే, ఒకవేళ ఇది గనక అలా చెప్పుండకపోతే ఈరోజు నా చేతిలో చచ్చుండేది, దీనికి ఇదే ఆఖరి రోజు అయ్యుండేది, నేను చెప్పింది చెప్పినట్టు వింటూ పడుంటేనే దీనికి భవిష్యత్తు అంటూ ఉంటుంది, లేకపోతే నేను ఎన్ని హింసలు పెట్టాలో అన్నీ పెడతాను, ఎంత బాధ పెట్టాలో అంతా బాధ పెడతాను, ఇప్పటికే నరకం అనుభవిస్తుంది, ఇంకా నాతో పెట్టుకుంటే ఇక జీవితంలో కోలుకోలేని దెబ్బ అయితే తింటుంది అంటూ సంజయ్ అయితే మౌనికతో చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక సంజయ్ మాటలు విన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇంతలో ఇక మౌనిక అయితే సంజయ్ వెళ్ళంగానే ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, ఏంటి నాకు ఈ పరిస్థితి, మా అన్నయ్య అంటే నాకు ప్రాణం, అలాంటి అన్నయ్యని ఈరోజు నా నోటితోనే ఎవరో తెలియదని చెప్పి పంపించేశాను, అక్కడున్న సెక్యూరిటీతో మెడ పట్టుకుని బయటికి గెంటించేశాను, ఇదంతా తలుచుకుంటే నా బ్రతుకు మీద నాకే అసహ్యం వేస్తుంది, ఇలా బ్రతికే కన్నా చచ్చిపోవడం రైటు అనిపిస్తుంది అంటూ మౌనిక అనంగానే, అమ్మ మౌనిక, నువ్వు బాధపడొద్దమ్మా, అంతా నీ తలరాత బాగుండుంటే ఆ రోజు మీ బాలు అన్నయ్య ఈ పెళ్ళి జరగకుండా ఆపమన్నప్పుడే ఈ పెళ్ళి ఆపేసి ఉండేవారు, మీ బాలు అన్నయ్య మాట ఎవరూ నమ్మకుండా ఇలాంటి రాక్షసుడికిచ్చి నిన్ను పెళ్లి చేశారు, జీవితాంతం ఈ బాధ తప్పదమ్మా అంటూ ఇక సంజయ్ తల్లైతే చెప్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ విన్న ప్రభావతి అయితే, అయ్యో, ఒక్కగానొక్క కూతురువే, నీ జీవితాన్ని నా చేతులతో నేనే నాశనం చేసుకున్నాను, బాలు మాట విని ఆ రోజు ఈ పెళ్లి జరగకుండా ఆపేసుంటే నీ జీవితం ఇలా నాశనమై ఉండేదే కాదే, నేను మూర్ఖురాల్ని, డబ్బు మీద ఆశతో నీ జీవితాన్ని సర్వనాశనం చేశాను, బాలు అందరి మంచి కోరి ఆలోచిస్తాడు, ఏం చెప్పినా దాంట్లో అర్థం ఉంటుందని తెలిసి కూడా ఆ రోజు వాడి మాట వినకుండా నీకు ఈ రాక్షసుడితో పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశానమ్మా, పెద్దవాళ్ళు చేసిన పాపాలు పిల్లలకే శిక్షగా మారతాయి అంటే ఏంటో అనుకున్నాను, నేను మీనా విషయంలో చేసిన తప్పులు నీకు శాపంగా మారి నువ్వు కూడా అత్తారింట్లో నరకం అనుభవిస్తున్నావు, నేను పాపిష్టిదాన్ని, నాలాంటి పాపిష్టి తల్లి ఎవరికీ ఉండకూడదు అంటూ ప్రభావతి అయితే కుప్పకూలిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.